మన బుజ్జి గణపయ్యలు ఈ రోజుతో మ్యాక్సిమం నిమజ్జనం చేసేస్తున్నారు కదా. ఎందుకంటే గ్రహణం రావడం వల్ల 9 డేసే ఉంచాలి అని చాలామంది చెప్పడం వల్ల చాలామంది 9th డేస్నే నిమజ్జనం చేసేస్తున్నారనమాట. ఈ బుజ్జి గణపయ్యని అయితే మా క్వార్టర్స్లో ఒక మహారాష్ట్ర దీది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వినాయకుడిని పెట్టారనమాట. 9 రోజులు చాలా చక్కగా పూజలు అవి చేశారు. సో వాళ్ళు ఏంటి అంటే 8th డేని నైట్ బండారా భోజనాలు అన్న సమారాధన పెట్టుకున్నారు. 9th డే ఊరేగించడానికి అనమాట. ఊరేగించే వీడియో కూడా పెడతాను. సో ఇదేంటి అంటే బండారాలో వీడియో అనమాట. ఋషి చూసారా చకచకా మన ఎలా తిరుగుతుందో. కానీ నాకు ఒకటి చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకు అంటే ఆ డే ఉదయం వరకు కూడా వర్షం, ముందు 2-3 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం, ఆ నెక్స్ట్ డే కూడా వర్షమే. బట్ బండారా టైంలో ఆ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి బండారా ఇంతవరకు వర్షమే పడలేదు. నాకు నిజంగా దేవుడు అంటే ఇంత నిదర్శనంగా ఉంటారా అనిపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన సార్ గారికి చార్నాల్కి చాలా ఫ్రీ టైం దొరికింది. సో అందుకని ఈ ప్రోగ్రామ్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మన ఋషి అయితే యాజ్ యూజువల్ పిల్లలతోని వాళ్ళ మామూలతోని అందరితోని చక్కగా ఆడుతూ ఎంజాయ్ చేసేసి మా లేడీస్ బ్యాచ్ అంతా ఒక దగ్గర కూర్చొని బోల్డ్ అని ముచ్చట్లు చెప్పేసుకున్నాం. చాలా హ్యాపీగా అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించింది వీడియో? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.